రాజా సాబ్ ఎక్కడ చూసినా ఈ ఫీవర్ అయితే నడుస్తుందన్నమాట. మరి థియేటర్లో అభిమానులు అయితే మరీ క్రేజీగా తయారయ్యారు. క్రోకోడైల్స్ని కూడా భారీ స్థాయిలో అవి థియేటర్లోకి తీసుకొచ్చి వాటిని ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. సో మరి ఎక్కడ ఏ థియేటర్లో అది అంటే జనాలు రోజు రోజుకి వాళ్ళకి అది పిచ్చి అనుకోవాలా, పిచ్చి మితిమీరిపోతుంది అనుకోవాలా, అదొక ఇష్టం అనుకోవచ్చా, అసలు ఏం కూడా అర్థం కావట్లేదు. సినిమాలు అన్నప్పుడు రకరకాల స్టంట్స్ చేస్తూ ఉంటారు. అది బైక్తోని కావచ్చు, లేకపోతే యానిమల్స్తోని కావచ్చు, ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఫ్యాన్స్ మాత్రం సినిమాలో చూపించారు కదా, అట్లా మనం కూడా రీక్రియేట్ చేద్దాము అని చెప్పేసి ఎంత రేంజ్కైనా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మనము రీసెంట్ టైంలో చూస్తూ ఉన్నాము. ఏదైనా సినిమాలు రిలీజ్ అయినప్పుడు, రీసెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మురారి సినిమా తీసుకుంటే పెళ్లి సీన్ వచ్చినప్పుడు వాళ్ళు రియల్గా తాళి కట్టడం కానీ, లేకపోతే అట్లా యాక్ట్ చేసేంత వరకు ఓకే, కానీ నిజంగా తాళిని కూడా కట్టేసుకుంటూ ఉన్నారు థియేటర్లో. సో ఇది పిచ్ అనేది పీక్స్కి వెళ్ళిపోతూ ఉంది. సో ఇప్పుడు రాజసాబ్లో మనం చూసుకుంటా ఉంటే ఓకే, సినిమా రిలీజ్ అయింది గ్రాండ్గా, ప్రీమియర్స్ కావచ్చు, ఈ రోజు కావచ్చు, మంచి టాక్ వినిపిస్తుంది, కొంతమంది బాగాలేదంటున్నారు. ఇదంతా కూడా పక్కన పెడితే ఇందులో ప్రభాస్ గారు క్రొకడైల్తోని ఒక ఫైట్ అనేది మనము స్టార్టింగ్ నుంచి కూడా ఆ టీజర్ కావచ్చు అండ్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా ఫేమస్ అవుతున్నటువంటి ఆ సీన్ అన్నమాట. సో దాన్ని రీక్రియేట్ చేసుకోవడానికి అవి నిజంగా మొసళ్ళైనా లేకపోతే బొమ్మ మొసళ్ళ రబ్బర్వా ఏంటి, సో అవి మాత్రం పట్టుకొచ్చేసి వాళ్ళు కూడా ప్రభాస్ గారు చేసినట్టు థియేటర్లో చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారనమాట. ప్రజెంట్ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఒక వీడియో చాలా చాలా వైరల్ అవుతూ ఉంది. మరి అది నిజంగా ఒరిజినల్ వీడియోనేనా లేకపోతే ఏఐ క్రియేటెడా అని చెప్పేసి కూడా కొంతమంది డౌట్ పడుతూ ఉన్నారు. అది నిజం వీడియోనా ఒరిజినల్ అని కూడా తేల్చుకోలేకపోతున్నారు. ఆల్మోస్ట్ ఒక 70-80% పీపుల్ అయితే మాత్రం అది ఒరిజినల్ మొసళ్ళు కాదు, జస్ట్ ఏఐలో క్రియేట్ చేసినటువంటి వీడియో మాత్రమే. ఎందుకంటే అక్కడ చూస్తూ ఉంటే స్క్రీన్ అనేది రకరకాలుగా కనిపిస్తూ ఉంది, స్లోప్గా కనిపిస్తుంది, హైగా కనిపిస్తుంది. సో ఈ విధంగా చూస్తే అది మాత్రం రియల్ వీడియో కాదు అని చెప్పేసి కొంతమంది అంటే, లేదు అది రియల్ వీడియో అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. బట్ ఈ రోజు మార్నింగ్ మాత్రం కొంతమంది మరీ అంత భారీ మొసళ్ళు కాకుండా ఏదో హ్యాండ్ సైజ్ ఉండేటటువంటి చిన్న చిన్న బొమ్మలు తీసుకొచ్చి రివ్యూలు చెప్పడం కానీ, వాటితోని సరదాగా ఆ విధంగా చెప్పడం కానీ మనం చూస్తూ ఉన్నాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా సినిమాని సినిమాలాగా చూసి జస్ట్ ఎంటర్టైన్ అయ్యి బయటకు వచ్చామంటే ఓకే, బట్ ఆ సినిమాలో చేసినట్టు మేము కూడా చేస్తాము, ఆ విధంగా రీక్రియేట్ చేస్తాము సీన్స్ అంటే కొన్నిసార్లు ఫన్నీగా ఉండొచ్చు, కొన్నిసార్లు హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో మాత్రం అది వేరే రకంగా వెళ్తూ ఉంది. రీసెంట్ కొన్ని సందర్భాల్లో మనం చూసాము, థియేటర్లోనే పటాకాయలు కాల్చడం కానీ, స్క్రీన్ మొత్తం కూడా కాలిపోవడం, బై మిస్టేక్లో మంటలు చెలరేగిపోయి మొత్తం కూడా అంటుకుపోతే పరిస్థితి ఏంటి. సో ఈ విధంగా మరీ క్రేజీకి వెళ్ళకుండా చిన్న చిన్న వారికి ఫన్నీ వరకు ఎంటైన్ అయ్యి బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి అయితే కొంతమంది సజెషన్స్ ఇస్తూ ఉన్నారు.